ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి వాసుకి అలా మాట్లాడుతున్నావు? ఇందులో త్రిపుర తప్పే ఉంది. త్రిపుర వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళ పెళ్ళైతే జరిగేది కదా. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాక మధ్యలో త్రిపుర ఏం చేస్తుంది? అత్తయ్య గారు, జరిగిన దాంట్లో నా పొరపాటు ఏమున్నా నన్ను క్షమించండి. క్షమాపణ ఎందుకక్క? నువ్వు చేసింది తప్పేం కాదు కదా. మా పెళ్లికి పెద్దగా నిలబడ్డావు. మా ప్రేమకి అండగా నిలబడ్డావు. ఇందులో నువ్వు చేసిన ద్రోహం, అన్యాయం ఏమీ లేవు. ఇంకాప్తావా నువ్వు? చూడు, నీ వల్ల అక్క ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో. ప్రేమించిన దానివి అందరితో చెప్పడానికి ఏమైంది? పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అవును, మరి నువ్వే చెప్పాలి ప్రేమ గురించి, పెళ్లి గురించి. ఆ రోజు నీ పెళ్ళైనప్పుడు నువ్వేం చేశావు? నువ్వు ప్రేమించినట్టు ఎవరికైనా చెప్పావా? మీ అక్కా చెల్లెళ్ళందరూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటుంటే మీరందరూ చేసిన తప్పులు చెరిగిపోవు, జరిగిన పరిణామాలు మారవు. దీనికంతటికి కారణం మీ అక్క. అమ్మో, ఆ సంగతి కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. బామా, సుందరిని ఏమనొద్దు. సుందరి ఎప్పుడు తప్పు చేయదు. కన్నయ్య, సుందరి నిన్నే కాదు, మీ అమ్మ, మీ నాన్న అందరినీ మార్చేసిందిరా. మీ అందరికీ త్రిపుర చేసింది కరెక్ట్ అనిపించొచ్చు, కానీ నాకు మాత్రం ఎప్పటికీ అనిపించదు. కుటుంబంలో ఇంతమంది ఉన్నాం, ఇంతమంది పెద్దవాళ్లుండగా గుడికి వెళ్లి సాక్షి సంతకం పెట్టి పెళ్లి చేసిందంటే ఈ త్రిపురని ఏమనుకోవాలి? సరే, వీళ్లు పెళ్లి చేసుకుంటున్నారని తెలియకుండానే అక్కడికి వెళ్ళిందనుకుందాం. మరక్కడ నిలబడి ఆ తతంగం అంతా జరిపించిందంటే దాన్నేమనాలి? ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చెబితే ఈ ఊర్వశిని ఇంటి కోడలిగా చేసుకోమని కుట్రతోనే ముందు నుంచి ప్లాన్ చేసుకుని మరి ఈ ఊర్వశికి పనినిచ్చి పెళ్లి చేసింది. బామ్మగారు, నువ్వు మాట్లాడుకో. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా త్రిపురతో మాట్లాడడానికి వీల్లేదు. అమ్మో అమ్మో, కాదు అని మాట్లాడితే ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోతారు. బామ్మ, అలా అంటావేంటి? సుందరితో ఎవరు మాట్లాడకపోతే ఎలా? మీరెవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మాత్రం సుందరితో మాట్లాడతాను. సుందరి నా భార్య.
చూడు కన్నయ్య, నువ్వు అమాయకుడివి, నీకేం తెలీదు. హా? నాకు అన్నీ తెలుసు. భార్య వెనక భర్త నిలబడాలంట. మీరెవరు మాట్లాడకపోతే పోయారు, కానీ నేను సుందరితో మాట్లాడతా. నాకు అలా చెప్తే నేను ఊరుకోను. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోండి. సుందరి, ఇంటి కోడలే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దీని చెల్లెల్ని నా కొడుక్కి కట్టబెట్టింది. ఇదంతా చూస్తుంటే ముందు నుంచే మీ అక్కకి అన్నీ తెలుసు. తెలిసే కావాలనే ఇదంతా చేసింది. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా త్రిపురతో మాట్లాడడానికి వీల్లేదు. ఏంటి బాలగారు, మీరెందుకు వచ్చారు? బామ్మగారు చెప్పినట్టు మీరు నాతో మాట్లాడద్దు. నాతో మాట్లాడడం చూస్తే మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అంటారు. అదేం లేదు. బామ్మ గురించి నాకు తెలుసుగా. బామ్మ చాలా మంచిది. ఏదో కోపంలో అలా అన్న అంతే. అయినా ఎవరెన్ని చెప్పినా నేను నీతో మాట్లాడకుండా ఉంటానా? సుందరి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఏ తప్పు చెయ్యవు. నువ్వు తప్పు చేసావంటే నేను నమ్మను. ఆ ఫనీ ఊర్వశి కలిసి ఏదో చేశారు. దీంట్లో నీ తప్పేం లేదు. సక్సెస్. మొత్తానికి మనం అనుకున్నట్టే ఆ త్రిపురను బ్యాట్ చేసి ఇంట్లో ఒక దోషిలాగా నిలబెట్టాం. నా కోరిక కూడా అదే. ఈ ఇంట్లో నుంచి ఆ త్రిపురని, గాయత్రిని గెంటెయ్యాలి. ఈ ఇంట్లో ఏకైక కోడలిగా నేనే చక్రం తిప్పాలి. నువ్వు ఆ పనిలో ఉండు ఊర్వశి. మనకి అడ్డుపడే ఆ త్రిపుర ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు.